గాయస్ మన ఫ్రాంక్లిన్ ఇంకా సించాన్ ఇంకా చాప్ వచ్చేసి బెగ్గర్స్ గా అయితే ఉన్నారు. ఈ రోజు అయితే వాళ్ళు బెగ్గర్స్ నుంచి అత్యంత పెద్ద రిచెస్ట్ పర్సన్ గా అయితే మారబోతున్నారు అనమాట. అదే వచ్చేసి ఈ వీడియో అన్నమాట. గాయస్ నాకు వచ్చేసి పొద్దున్నే అయితే ఆకలేస్తుంది గాయస్. నేను వచ్చేసి పొట్ట తగ్గించాలని సైకిల్ వాకింగ్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే నేను వచ్చేసి పనికి అయితే వెళ్తున్నా, బేల్దారి పనికి వెళ్తున్నప్పుడు పొట్ట ఎక్కువ ఉంటే మనకైతే గస వస్తుంది. అందుకనేసి అయితే నేను సైకిల్ తొక్కేసి పొట్ట కరియాలని అయితే వెళ్తున్నా గాయస్. ఇప్పుడు వచ్చేసి నేను హైవే మీదకి అయితే వచ్చా సైకిల్ తీసుకొని. గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గాయస్ నాకు ఎందుకో లెస్టర్ అయితే ఫోన్ చేస్తున్నాడు అబ్బా, ఒకసారి మాట్లాడుతూ ఉండండి. హలో లెస్టర్. అరే లెస్టర్ చెప్పురా ఏమో. హలో. అరే ఎంత ఫ్రాంక్లిన్ గండ్రసౌండ్ వస్తాంది. ఉండు ఒక నిమిషం ఏందో నువ్వు ఏం చేసావు గండ్రసౌండ్ వస్తాంది. అరే లెస్టర్ ఒక్క నిమిషం రా ఉండు, వీళ్ళ ఎవరో నన్ను కాల్స్తున్నారు. వీళ్ళని కాల్ చేసి నీకు మళ్ళీ కాల్ చేస్తా ఉండు ఒక్క నిమిషం. గాయస్ నేను వచ్చేసి మళ్ళీ సిమ్యానికి అయితే కాల్ చేస్తున్నా. సిమ్యాని గాడు ఏమంటున్నాడంటే నీకు వచ్చేసి ఒక డీల్ అయితే ఉంది, ఇట్రా నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావో ఎవరితో నాకైతే అర్థం కావట్లేదు, ఫస్ట్ నా దగ్గర రానైతే చెప్తున్నాడు. అరే చెప్పురా సిమ్యాని, నీ దగ్గర రావడానికి నా దగ్గర ఏ బైక్ లేదు, ఏ కార్ లేదు, నేనైతే బెల్దార్ పనికి వెళ్తున్నా. ఇప్పుడు నీ దగ్గర రావాలంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అరే ఫ్రాంక్లిన్ నువ్వు నా దగ్గరకు వస్తే నీకు చేసి ఒక 50 ఆఫర్ అయితే ఇస్తా. నీకు ఇంతవరకు ఎవరు ఇచ్చినది ఆఫర్. గాయస్ నేను వచ్చేసి ఫైనల్లీ సైకిల్లోనే సెమ్యాని గారి దగ్గరికి అయితే వచ్చేసా. ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు, సెమ్యాని గాడు అయితే ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం సిమ్యాని గారితో అయితే మాట్లాడదాం ఎందుకు పిలిచాడు అనేసి అయితే. అరే సిమ్యాని చెప్పురా, ఎందుకు పిలిచినావు? నేను బయట ఉంటే పిలిచినావు కదా, ఏంటి ఆ గండ్ల సౌండ్ అని అడిగావు కదా, ఏందో ఆఫర్ అని చెప్పావు కదా, చెప్పు ఏంటో. అరే ఫ్రాంక్లిన్ ఎందుకులా నువ్వు ఇలా మారిపోయావు? నువ్వు ఒకప్పుడు ఆ సంతసులో రిచేష్ పర్సన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకురా ఇట్లా మారిపోయావు? నాశనం అయిపోయావు ఎందుకురా? అరే సిమ్యాని ఏం చెప్పను, అదొక బిగ్ స్టోరీ అనమాట. అది చెప్పాలంటే నీకు ఈ రోజు కూడా సరిపోదు, అది నీకు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాలే. ఇప్పుడు ఏంటో ఆఫర్ అయితే చెప్పు. అరే చాలా పెద్ద లాస్ల 100 crores అంటే ఏమోలే. ఇప్పుడైతే నీకు ఒక ఆఫర్ ఇస్తానా, బ్యాంక్ రాబరీ చేసావాను. అరే సిమ్యాని నేను చేస్తా, బ్యాంక్ రాబరీ చేస్తా, నాకు డబ్బులు కావాలి. సరే సరేలే, నీకు ఒక బ్యాంక్ రాబరీ చెప్తా. ఆ రాబరీ అయితే చెయ్యి, ఆఫర్ చెప్తాలే నీకు. ఒక 10 నిమిషాలు ఉందో ఇలా లొకేషన్ అయితే పెడతా నీకు. గాయస్ నాకు వచ్చేసి సిమియాన్ గాడు అయితే లొకేషన్ అయితే పెడతా అన్నాడు. అందుకనేసి నేను వచ్చేసి వాని రూమ్ లోకి వెళ్ళి బట్టలు అయితే మార్చుకున్నా, బ్యాగ్ ఇంకా బట్టలు అయితే. ఇప్పుడు మనకైతే లొకేషన్ అయితే పెట్టాడు వాడు. ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలనో నేను ఆలోచిస్తున్నా. మనం వీని కారే ఒకటైతే తీసుకెళ్దాంలే, లేదంటే వాడు వస్తాడేమో అడుగుదాం. అరే సిమియాని నువ్వు వస్తావా బ్యాంక్ దగ్గరికి రాబరీకి, లేదా రావా? గాయస్ వాడు వచ్చేసి రాడంటున్నాడులేండి. మనమైతే వీని కార్లోనే ఒక కార్ అయితే తీసుకెళ్దాం అబ్బా. ఈ కార్ తీసుకెళ్తే వీనికి డౌట్ వస్తుందా పోలీసు వాళ్ళకి? ఏమో లేండి, ఇది వచ్చేసి రెంటెడ్ కార్స్ అనుకుంటా వాడు కూడా తెచ్చింది. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం అబ్బా బ్యాంక్ దగ్గరికి అయితే. గాయస్ సిమ్యాని కూడా వచ్చాడు రాడని చెప్పేసి ఫస్ట్. ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు, వాడు కూడా వచ్చినాడు. మనమైతే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ లో బ్యాంక్ అనమాట. ప్రజెంట్ మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. న్యూస్ పేపర్ ఉంది చూసుకోవచ్చు మీరు మన చేతిలో. వాడు వచ్చాడు, వాడు ఏమన్నా కార్ తీసుకెళ్ళడానికి ఏమన్నా వచ్చాడేమో అని అనుకుంటున్నా నేను. మళ్ళీ ఇందాక రానన్నాడు కదా వాడు, మళ్ళీ వచ్చాడు ఏమో. ఇంకా మనకి లోపల అయితే ఒకటి ఏటీఎం అయితే ఉంటది అబ్బా. ఆ ఏటీఎంలో అయితే వాడు తీసుకురమ్మన్నాడు. ఫస్ట్ వచ్చేసి మనం న్యూస్ పేపర్ పట్టుకొని అయితే వెళ్తున్నాం, ఎవరికి డౌట్ రాకోకుండా లోపలికి అయితే. నెమ్మదిగా అయితే వెళ్దాం అబ్బా. ఎందుకంటే ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్, ఎవరికైనా డౌట్ వస్తే మనల్ని అక్కడే తరిమేస్తారనమాట బయటికి. కాబట్టి నెమ్మదిగా అయితే వెళ్ళాలి మనం డౌట్ రాకోకుండా. గాయస్ నేను వచ్చేసి రిచ్గా అయితే మారిపోయా అనమాట. అట్లా ఎన్నో రాబరీస్ చేసి ఇంకా ఎన్నెన్నో చేసి నేను వచ్చేసి రిచ్గా అయితే మారిపోయా గాయస్. ఈ కార్ వచ్చేసి నాదే అనమాట, రేంజ్ రోవర్ స్పెషల్ ఎడిషన్ అనమాట, గోల్డ్ కోటింగ్ది. ఈ కార్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 1 CR అయితే ఉంటుంది. ఈ కార్ వచ్చేసి నాదే అనమాట గాయస్. ఇప్పుడు వచ్చేసి నేను వెళ్తున్నా అనమాట ఇంటి దగ్గరికి అయితే. ఎందుకంటే మన వాళ్ళకి చూపించాలి కదా ఈ కారు నాదే అనేసి అయితే, కాబట్టి నేనైతే ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ కార్ వచ్చేసి లాస్ ఏంజల్స్ లో ఒక్కరికి కూడా లేదబ్బా. గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఆ గ్యారేజ్ లో ఉన్నది కూడా నా కారే అనమాట గాయస్.
మనం ఇలాగే ఎన్నో రాబరీస్ చేసి అయితే మనం ఇలాగైతే వచ్చాం. ఒకసారి నేను పోలీస్ స్టేషన్కి కూడా అయితే వెళ్ళా. అదిగోండి మీరైతే చూసుకోవచ్చు మన చించాన్ గాడైతే ఇక్కడ ఉన్నాడు అద్దాలు తుడుచుకుంటా. వానికైతే చెప్దాం, అరే సించాన్, అరే సించాన్, అరే సించాన్. గాయస్ నన్ను వచ్చేసి ఎవరో పిలుస్తున్నారు గాయస్. ఎవరు వాళ్ళు వచ్చేసి? అరే చాప్ గాడు కూడా వచ్చాడబ్బా ఇక్కడికి వచ్చేసి. చాప్ గాడు నన్ను చూసి అయితే అడుస్తున్నాడు, గుర్తు పట్టినట్టున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం సించాన్ గారితో అయితే మాట్లాడదాం గాయస్. ఎందుకంటే సించాన్ గాడు కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు డబ్బుల కోసం వచ్చేసేసి. అరే సించాన్, అరే సించాన్. అరే గాయస్ వాడు వచ్చేసి పలకట్లేదబ్బా. వాడి చెవులో ఏం పెట్టుకున్నాడు నాకు తెలిసి పాటలు ఇంట క్లీన్ చేస్తున్నాడు అనుకుంటా అద్దాలు వచ్చేసి. ఇప్పుడు వాడిని మళ్ళీ గట్టిగా అయితే పిలుస్తా. వాడైతే పక్కకు వచ్చాడు గాయస్. ఇప్పుడు వాడిని పిలిచిన తర్వాత అయితే గట్టిగా, అరే సించాన్ నేను వచ్చేసి రిచ్గా అయితే మారిపోయా, నువ్వైతే చూసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా రాబరీ చేసి అయితే రిచ్గా అయితే మారిపోయా. మామ, సరే సరే మామ, నువ్వైతే ఇప్పుడు రిచ్ గా మారిపోయావు. మళ్ళీ మనం ముందు మాదిరే ఉండొచ్చా? $100,000 ప్లస్ 100 crores అన్ని మన దగ్గర డబ్బులు ఉన్నాయా ఇప్పుడు వచ్చేసి? అరే సించాన్ అంతా ఉంది మన దగ్గర. నీకు ఏం కావాలో చెప్పు, అది ప్రతి ఒక్కటైతే తీపిస్తా నేను. నువ్వేం బాధపడకు, నీకేమేం కావాలో నన్ను అడుగు, ప్రతి ఒక్కటైతే తీపిస్తా నేను. ఇదిగో ఈ కార్ మందే, అది మందే, దాంతో ఉండేది. అరే సించాన్ ఇంకా చాప్ రండ్రా ఫాస్ట్ గా, బయటికి వెళ్దాం, బయటికి వెళ్దాం. రండి రండి ఫాస్ట్ గా రండి రా. అరే ఫాస్ట్ గా రండి. హలో గాయస్, వీళ్ళైతే ఇప్పుడైతే వచ్చారు గాయస్, కార్లో అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే మనం, అయ్యో గాయస్ యాక్సిడెంట్ అయితే అయిపోయిందబ్బా. అరే మాతచ్చు. గాయస్ వీడు వచ్చేసి అడ్డంగా అయితే వచ్చాడు. మన రేంజ్ రోవర్ కార్ వచ్చేసి యాక్సిడెంట్ అయితే అయిపోయింది అనమాట. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన కార్ వచ్చేసి ఆటో హీల్ సిస్టమ్తో అయితే ఉంటుంది. అది ఎట్లా అంటే ఎప్పుడన్నా డ్యామేజ్ అయినప్పుడు దాని కొద్ది అదే రిపేర్ అయితే అవుతుంది అనమాట. చెప్పా కదా, లాస్ ఏంజల్స్లో సింగిల్ పీస్ అయితే ఉందన్నమాట ఈ కార్ వచ్చేసి. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి సిమ్యాని దగ్గరికి అయితే వెళ్తున్నాం అబ్బా. మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేను వచ్చేసి ఫైనల్లీ సిమ్యాని దగ్గరికి అయితే వచ్చేసా. సిమ్యాని గాడు ఎక్కడున్నాడో, చాపు అయితే ఇంకా లోపలికి వెళ్ళాడు. సించాన్ గాడు బయటనే ఉన్నాడు కార్లో. ఏసీ ఏసీ కూర్చోబెట్టా, వచ్చాడు ఈడు కూడా. చూసుకోలేదబ్బా నేను వచ్చేసి. గాయస్ మనకు సిమ్యాని వచ్చేసి ఇక్కడైతే ఉన్నాడు, క్లాప్స్ కొడుతున్నాడు మనం వచ్చేసి వర్క్ కంప్లీట్ చేసామని. నేను వచ్చేసి సిమ్యానితో మాట్లాడి సిమ్యాని గానికి ఆ క్యాన్ అయితే ఇస్తా. వాడు వచ్చేసి ఆ క్యాన్ అయితే తీసుకున్నాడు అబ్బా. గైస్ వాడు వచ్చేసి ఆ క్యాన్ అయితే తీసుకున్నాడు. మనకు వచ్చేసి గుడ్ జాబ్ అని అయితే చెప్తున్నాడు అబ్బా. ఇంకా మనం అయితే వెళ్దాం ఇక్కడి నుంచి అయితే, బయటకి అయితే వెళ్దాం మన కార్ తీసుకొని మళ్ళీ. అరే రండ్రా, అరే సించాన్ ఇంకా చాప్ రండి. గాయస్ వీళ్ళు కూడా వచ్చారు, ఇంకా వీళ్ళు కూడా కార్ అయితే ఎక్కుతారులేండి. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బయటకు వెళ్దాం గాయస్. ఎందుకంటే నేను మన వాళ్ళతో టైం స్పెండ్ చేయక చాలా రోజులు అయితే అయిపోయింది. రండ్రా కూర్చోండ్రా ఫాస్ట్గా, టైం వేస్ట్ చేయకోకుండా. గైస్ వీళ్ళు మళ్ళీ కూడా ఎక్కి అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం అబ్బాయి దగ్గర నుంచి, సిమ్యాని దగ్గర నుంచి అయితే. నాకు తెలిసి వాడు మనసులో అనుకుంటుంటాడు, వీడు నేను చెప్పినప్పటి నుంచి రిచ్ అయిపోయాడు, ఇన్ని కార్స్ కొన్నాడు అనేసి అయితే. ఏం ప్రాబ్లం లేదులేండి, అనుకోనిలేండి. ఇప్పుడైతే మనం మళ్ళీ బయటకు అయితే వెళ్తున్నాం గైస్. మళ్ళీ బయటకు అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాం మనం అయితే. ఇక్కడ మాట్లాడాలన్నమాట ఒక పర్సన్తో. ఆ పర్సన్తో మాట్లాడితే మన పని అయితే అయిపోతుంది అనమాట గాయస్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయన వచ్చేసి వెనకాల స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నానని అయితే చెప్పాను నాకు వచ్చేసి. ఇదిగోండి గాయస్ మీరైతే చూసుకోవచ్చు, ఈయనతోనే అనమాట మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే ఆ బైక్స్ అయితే మనం కొనుక్కోబోతున్నాం అనమాట గైస్. ఆయన వచ్చేసి బైక్స్ అయితే అమ్ముతున్నాడంట, కాబట్టి మనం ఈ బైక్స్ అన్నిటిని అయితే కొనుక్కుంటున్నాం. చెప్పా కదా మన దగ్గర డబ్బులు అయితే చాలా ఉన్నాయి, కాబట్టి మనం వచ్చేసి బైక్ అయితే కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఆయనతో అయితే మాట్లాడతా గైస్. అన్న ఎంత అన్న ఈ ప్రైస్ అనేసి అయితే. అరే బ్రో ఎంత బ్రో ఇవి టోటల్ బైక్ ప్రైజెస్ అయితే? బ్రో ఇవి టోటల్ ప్రైసెస్ వచ్చేసి $1 million అన్నమాట. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో, లేదంటే లేదు. నో బార్గెనింగ్ ఏమీ ఉండదు, సింగిల్ ప్రైజ్. నీకు కావాలంటే తీసుకో, లేదంటే వదిలేసేయి. అన్న అన్న ఏం ప్రాబ్లం లేదులేండి, $1 million అంటే నేను కొనుక్కుంటాలేండి. మా తమ్ముతో మాట్లాడి వస్తా ఉండు మళ్ళీ. గాయస్ $1 million అంటున్నాడు ఆయన వచ్చేసి. నేను ఒకసారి బయటికి వెళ్ళి కనుక్కొని వస్తా అవి అంత ప్రైస్ పడతాయో లేవో అనేసి అయితే. గాయస్ ఇప్పుడైతే మనం మళ్ళీ అయితే బయటికి వెళ్తున్నాం అబ్బా. ఎందుకంటే చెప్పా కదా ఇందాకనే, అవి అంత ప్రైస్ పడతాయో లేదో అని కనుక్కోవడానికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే మనం మనీని వేస్ట్ చేయకూడదు. ఆల్రెడీ నేను ఒకసారి ఇట్లే వేస్ట్ చేసి అయితే పూర్ అయిపోయా. మళ్ళీ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నా.
గైస్ మీరు చూసుకోవచ్చు మన సించాన్ గానికి ఆ 2 అయితే కొనిచ్చా నేను. ఈ చిన్న కార్ ఒకటి, ఇంకా ఆ బైక్ ఒకటి, ఇంకా ఆ హెలికాప్టర్ ఒకటి. హెలికాప్టర్ అంటే చాపర్ అనమాట. ఇంకా ఈ కార్ వచ్చేసి మందే. ఇవన్నీ వచ్చేసి డైమండ్ తో తయారైనాయి అబ్బా. గైస్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో రైట్, బై బాయ్.